భారత రక్షణ రంగంలో ఒక ముఖ్యమైన అడుగుగా రష్యా ఇటీవల 22 తేజస్ ఫైటర్ జెట్ల ఇంజన్లను భారత్కు రవాణా చేసింది. ఈ ఇంజన్లు భారత వైమానిక దళం యొక్క తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ మార్క్ 1A కోసం కీలకమైనవి. ఈ రవాణాతో తేజస్ విమానాల ఇంజన్ కొరత సమస్య గణనీయంగా తీరే అవకాశం ఉంది. ఈ సంఘటన భారత్ రష్యా రక్షణ సహకారంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు, మరియు ఇది అమెరికన్ ఇంజన్ పై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ వీడియోలో ఈ రవాణా యొక్క ప్రాముఖ్యత, తేజస్ ఫైటర్ జెట్ల యొక్క సామర్థ్యాలను, రష్యా భారత్ సహకారం మరియు ఈ ఒప్పందం యొక్క గ్లోబల్ రక్షణ రంగంపై ప్రభావం గురించి తెలుసుకుందాం. భారత రక్షణ రంగంలో ఒక గర్వకారణం తేజస్ లైట్ కంబాట్ ఇంపాక్ట్ అనేది భారత్ యొక్క స్వదేశీ రక్షణ సాంకేతికత యొక్క ఒక అద్భుతమైన ఉదాహరణ. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ విమానం ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో పాటు స్వదేశీ సాంకేతికతను ప్రదర్శిస్తుంది. తేజస్ మార్క్ 1A వేరియంట్ ఆధునిక రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్వేర్ సామర్థ్యాలు మరియు అధునాతన ఆయుధ వ్యవస్థలతో సమకూరి ఉంటుంది. ఇది భారత వైమానిక దళంలో ఒక కీలక ఆస్తిగా మారింది. అయితే తేజస్ విమానాల ఉత్పత్తి మరియు సమర్థవంతమైన ఆపరేషన్కు ఒక ప్రధాన సవాళ్లు ఇంజన్ కొరత. ప్రస్తుతం తేజస్ విమానాలు అమెరికన్ జనరల్ ఎలక్ట్రికల్ GE-F414 ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఇంజన్ల సరఫరాలో జాప్యం మరియు ఖర్చు సమస్యలు ఉత్పత్తి ప్రక్రియను ఆలస్యం చేశాయి. ఈ సందర్భంలో రష్యా నుండి 22AL 31FP ఇంజన్ల రవాణా ఒక ముఖ్యమైన పరిణామం. రష్యా యొక్క AL-31FP ఇంజన్లు సాంకేతికత మరియు సామర్థ్యంలో AL-31F ఇంజన్లు రష్యా యొక్క యునైటెడ్ ఇంజన్ కార్పొరేషన్ ద్వారా తయారు చేయబడిన ఒక అధునాతన టర్బోఫాన్ ఇంజన్. ఇది సుకోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లలో విజయవంతంగా ఉపయోగించబడింది. ఈ ఇంజన్ థస్ట్ వెక్టరింగ్ సామర్థ్యంతో అత్యధిక చలనశీలతను అందిస్తుంది. ఇది యుద్ధ విమానాలకు అవసరమైన అధిక పనితీరు లక్షణాలను సమకూర్చుతుంది. 117S సిరీస్లో భాగంగా ఈ ఇంజన్ తేజస్ మార్క్ 1A విమానాలకు అనుకూలంగా సవరించబడింది. ఇది భారత వైమానిక దళం యొక్క ఆధునీకరణ ప్రక్రియలో ఒక కీలక అడుగు. ఈ ఇంజన్లు తేజస్ విమానాలకు అధిక శక్తిని, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని మరియు దీర్ఘకాలిక నిర్వహణ సామర్థ్యాన్ని అందిస్తాయి. అంతేకాక ఈ ఇంజన్లు రష్యన్ సాంకేతికతపై ఆధారపడినందున భారత్ యొక్క రక్షణ సరఫరా గొలుసు యొక్క వైవిధ్యీకరణను దోహదపడుతుంది. అమెరికన్ ఇంజన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రష్యా నుండి ఈ 22 ఇంజన్ల రవాణా ఒక రష్యన్ కార్గో విమానం ద్వారా జరిగింది. ఇది భారత్కు సురక్షితంగా చేరుకుంది. ఈ రవాణా భారత్ రష్యా రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది దశాబ్దాలుగా బలమైన సంబంధాలను కలిగి ఉంది. రష్యా భారత్కు Su-30 MKI, MiG-29 మరియు ఇతర రక్షణ సామాగ్రి సరఫరాల్లో కీలక భాగస్వామిగా ఉంది. ఈ ఇంజన్ల రవాణా ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రవాణా ఒక వ్యూహాత్మక చర్యగా కూడా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలను వేగవంతం చేస్తుంది. గతంలో అమెరికన్ GE-F414 ఇంజన్ సరఫరాల్లో జాప్యం కారణంగా తేజస్ ఉత్పత్తి ఆలస్యమైంది. రష్యా నుండి వచ్చిన ఈ ఇంజన్లు ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయి మరియు HAL యొక్క ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తేజస్ విమానాల కోసం అమెరికన్ GE-F414 ఇంజన్లను ఉపయోగించడం భారత్కు ఒక సవాల్గా ఉంది. ఈ ఇంజన్ల సరఫరా గొలుసు జాప్యాలు, అధిక ఖర్చులు మరియు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు భారత్ యొక్క స్వదేశీ రక్షణ ఉత్పత్తి ప్రక్రియను ప్రభావితం చేశాయి. రష్యా నుండి AL-31FP ఇంజన్ల సరఫరాతో భారత్ ఈ ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. అంతేకాక భారత్ యొక్క రక్షణ రంగంలో పెంపొందించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. భవిష్యత్తులో DRDO మరియు HAL స్వదేశీ ఇంజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి, కానీ అప్పటి వరకు రష్యన్ ఇంజన్లు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఈ ఒప్పందం భారత్ యొక్క మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది, ఎందుకంటే ఇది విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. భారత్ మరియు రష్యా మధ్య రక్షణ సహకారం దశాబ్దాలుగా ఒక బలమైన భాగస్వామిగా కొనసాగుతుంది. సుకోయ్ Su-30 MKI, MiG-21 మరియు T-90 ట్యాంకుల సరఫరా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు రష్యా భారత్ రక్షణ రంగంలో ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంది. ఈ 22 ఇంజన్ల రవాణా ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రష్యాతో ఈ ఒప్పందం భారత్కు రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూనే రష్యాతో సహకారాన్ని కొనసాగించడం ద్వారా
భారత్ తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కాపాడుతుంది. ఈ బహుముఖ విధానం భారత్ను గ్లోబల్ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన ఆటగాడిగా నిలబెట్టింది. ఈ ఇంజన్ల రవాణా గ్లోబల్ రక్షణ రంగంలో కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఇంజన్పై ఆధారపడడం తగ్గించడం ద్వారా భారత్ తన రక్షణ సరఫరా గొలుసును వైవిధ్యీకరిస్తుంది. ఇది భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాక రష్యా యొక్క AL-31FP ఇంజన్లు అధునాతన సాంకేతికతను అందిస్తాయి. ఇవి తేజస్ విమానాల యొక్క యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఈ ఒప్పందం రష్యా యొక్క రక్షణ ఎగుమతులను కూడా పెంచుతుంది, ఎందుకంటే ఇది రష్యన్ ఇంజన్ యొక్క నమ్మకమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ఇతర దేశాలను కూడా రష్యన్ సాంకేతికత వైపు ఆకర్షించవచ్చు, ముఖ్యంగా అమెరికన్ ఆంక్షలు మరియు రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న దేశాలను. ఈ 22 ఇంజన్ల రవాణా తేజస్ విమానాల ఉత్పత్తి వేగాన్ని పెంచడమే కాకుండా భారత వైమానిక దళం యొక్క ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. HAL ఇప్పటికే 83 తేజస్ మార్క్ 1A విమానాల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది, మరియు ఈ ఇంజన్ల సరఫరా ఈ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. అంతేకాక భారత్ యొక్క స్వదేశీ ఇంజన్ అభివృద్ధి కార్యక్రమం అంటే GTRE ద్వారా కావేరీ ఇంజన్ అభివృద్ధి ఈ రష్యన్ ఇంజన్ సరఫరాతో మరింత బలపడుతుంది. భవిష్యత్తులో భారత్ రష్యాతో సహకారంతో పాటు ఫ్రాన్స్, UK మరియు ఇతర దేశాలతో కూడా రక్షణ సాంకేతికత బదిలీలో భాగస్వామ్యం చేయవచ్చు. ఈ బహుముఖ విధానం భారత్ యొక్క రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది, మరియు తేజస్ విమానాలు భారత్ వైమానిక దళంలో ఒక కీలక ఆస్తిగా కొనసాగుతాయి. రష్యా నుండి 22 AL-31FP ఇంజన్ల రవాణా భారత రక్షణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఇంజన్లు తేజస్ మార్క్ 1A విమానాల ఇంజన్ కొరతను తీర్చడమే కాక అమెరికన్ ఇంజన్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. భారత్ రష్యా రక్షణ సహకారం ఈ ఒప్పందంతో మరింత బలపడింది, మరియు ఇది భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఈ రవాణా గ్లోబల్ రక్షణ రంగంలో భారత్ యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది, మరియు తేజస్ విమానాలు భారత్ వైమానిక దళంలో ఒక శక్తివంతమైన ఆస్తిగా కొనసాగుతాయి. ఈ కొత్త అధ్యయనం భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆశిద్దాం. జై హింద్. ఈ వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.